హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్. ఈరోజు మన ఛానల్లో గుడ్లు ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నానండి. గుడ్లు ఎండు రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఉడికించిన కోడిగుడ్లు దీనిలో వేసుకోవాలి. దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని అటు ఇటు కదుపుతూ గుడ్డు అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. గుడ్లు బాగా ఫ్రై అయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి వీటిని తీసుకోవాలి. గుడ్లు ఫ్రై చేయగా మిగిలిన అదే ఆయిల్లో అరకప్పు వరకు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 4-5 సార్లు శుభ్రంగా కడిగిన 1/4 కప్పు ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఎండు రొయ్యలు మనం 1 కప్పు వరకు కూడా తీసుకుని వేసుకోవచ్చు. ఈ రొయ్యల్ని మనం 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. చిన్నవైతే 4, పెద్దవైతే 2 సరిపోతాయండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అర నిమిషం పాటు రొయ్యల్ని కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కారం అంతా రొయ్యల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడినంత చూసుకుని వేసుకోండి. ఉప్పు అంతా బాగా కలిసేలా కూరని బాగా కలుపుకోవాలి. అరకప్పు వరకు చిక్కని చింతపండు రసాన్ని ఈ కూరలో వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత అర నిమిషం పాటు గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. చింతపండు రసం అంతా రొయ్యలకి బాగా పట్టి ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి. అప్పుడు మనం దీనిలో అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. చింతపండు రసం బౌల్లో వేయడం వల్ల నీళ్లు చింతపండు రసం కలర్లో ఉన్నాయండి. నీళ్లు వేసిన తర్వాత కూరని ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ కొంచెం ఉడికి బబుల్స్ వస్తుండగా ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని దీంట్లో వేసుకోవాలి. ఎగ్స్ని అటు ఇటు రివర్స్ చేస్తూ కూరని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కూరలో పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారే కొద్దీ కూర మరి కొంచెం చిక్కబడుతుందండి. పులుసు కూర కాబట్టి కూర కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి. గుడ్లు ఎండు రొయ్యలతో చేసిన కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching.